శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు. ఇతడికి 2 రాశులు ఉంటాయి. ఒకటి మీనరాశి, రెండవది ధనస్సు రాశి. పూర్వాభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తుంది. మనకుండే 9 గ్రహాల సంచారం వల్ల మనకు ఏ విధమైన లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి తెలియజేస్తున్నాను. రవి 9వ స్థానంలో ఉన్నాడు. రవి 9వ స్థానంలో ఉన్నప్పుడు అంత పెద్దగా లాభం ఉండదు. 3, 6, 11 స్థానాలలో లేదా 10వ స్థానంలో ఉంటేనే మనకు లాభంగా ఉంటుంది. ఈ రవి 9వ స్థానంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య కొంచెం చిరువురులాటలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపార రంగంలో ఒడిదుడుకులు, గొడవలు, మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు తగు జాగ్రత్తలలో పనిచేస్తూ ఉండాలి. నేను కుజుడు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వారిని ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే, కుజుని వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి చాలా సంబంధం ఉంది, అందువల్ల చెప్తూ ఉంటాను. తర్వాత పోలీసు రక్షణ రంగంలో ఉన్నవారు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారు కానీ వారి యొక్క నోటు దుర్సుదానాన్ని తగ్గించుకోవాలి, లేకపోతే ఇబ్బంది పాలే అవకాశం ఉంది. బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు భాగ్యం కలుగుతుంది. మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. మీరు చేసే చిన్న వ్యాపారాలే కానీ పెద్ద వ్యాపారాలే కానీ లాభాల బాటలో నడుస్తూ ఉంటాయి. మంచిగా ఆనందంగా ఉంటుంది. నూతనంగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే బుధుని ద్వారా మీరు చేయవచ్చు. ఇకపోతే గురువు 4వ ఇంట ఉన్నాడు. గురువు 4వ ఇంట ఉన్నప్పుడు అంతా బలం లేదని అర్థము. వివాహాలు ఆలస్యం అవుతాయి. మీరు అనుకున్న విధంగా వివాహాలు జరగవు. ఇకపోతే శని 1వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు 1వ స్థానంలో ఉంటే జన్మస్థానంలో ఉన్నాడని అర్థం. వీరికి శని నడుస్తూ ఉంది, దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి శని వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. పెట్టిన పెట్టుబడులన్నీ పోతూ ఉంటాయి. దుర్వ్యసనాల పాలు అవుతూ ఉంటారు. మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు. కాబట్టి ఈ శని యొక్క విషయానికి వచ్చినప్పుడు మనకు ఎప్పుడైనా జన్మశని కలిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. దైవభక్తితో ఉండాలి. ముఖ్యంగా ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేస్తున్నారు, ఈ శని చాలా ఇబ్బంది చేస్తుంది. కాబట్టి దానికి పరిష్కారం కావాలి కనుక మీరు భావిస్తే, పద్ధతిలో మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక పద్ధతి ఉంది. అది ఏమిటంటే, యంత్ర ద్వారా శని యంత్రాన్ని కనుక పూజించి దాన్ని 19 రోజులు నేను ఇచ్చిన మంత్రాన్ని కనుక మీరు జపించడం అంటే స్మరించడం అంతే, పెద్ద మంత్రం ఏమి ఉండదు. అది కనుక చేసి నిత్యం దీపారాధన చేసి నైవేద్యాలు కనుక పెట్టి దాన్ని 19 రోజుల అనంతరం మీరు కనుక పారే నీటిలో కానీ చెరువులో కానీ వేసేసి మీ సంకల్పాన్ని చేసుకొని ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతారు. ఇన్ని ఇబ్బందులు పడే బదులు ఒక మారు ఆ భగవన్నామ సంకీర్తనం చేయండి, ఆ యంత్రాన్ని ఆరాధించండి. మీకు కావాలంటే నేను మీ యొక్క గోత్రనామాలు పంపించండి, దాని వివరాలు నేను మాట్లాడి మీకు పంపిస్తాను. హ్యాపీగా ఉండండి. ఇది చాలా కష్టకాలం మీనరాశి వారికి కాబట్టి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. ఇకపోతే రాహు 12వ స్థానంలో ఉన్నాడు. పోలీసు తగాదాలు, కోర్టు కేసుల ద్వారా ఇబ్బందులు, ప్రయాణం వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంత ఉంది. ఒకే ఒక గ్రహము, అది మీకు బాగా కలిసి వచ్చే గ్రహం ఏమిటంటే కేతువు 6వ ఇంట ఉన్నాడు. శత్రువుల ద్వారా వచ్చే ఏదైనా లావాదేవీలు ఉంటే అవి సమసిపోతాయి. కోర్టు ద్వారా వచ్చే లావాదేవీలు కూడా ఈ కేతు వల్ల సరిపోతుంది. మానసికమైన ప్రశాంతత ఇతని వల్లనే వస్తుంది. కానీ ఎంత చేసినా కానీ ఇక్కడ మనకు శని భగవానుడు జన్మలో ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో చెప్పుకోదగ్గ ఫలితాలలో ఒక కేతు ఒక్కటే ఉన్నాడు. మిగతా అన్ని కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. జన్మంలో శని ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. దూర ప్రయాణాలు చేసే మీ తలంపులను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే వెళ్ళండి. ఆరోగ్య విషయం పట్ల భంగం జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలలో ఉండండి. విద్యార్థులకు బాగా సూచిస్తున్నాను, ఈ శని వల్ల మీ విద్య వెనుకబాటు పడే అవకాశం ఉంది.
కాబట్టి జాగ్రత్తగా ఉదయం వేళనే లేచి ఆ భగవాన్ని కనుక స్మరించుకొని కనుక మీరు కూర్చుంటే మీకు మంచి వస్తుంది. ఉన్నత పదవుల గురించి ఆరాటపడే వారికి నిరాశ అని చెప్పవచ్చును. ఎందుకనంటే శని ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రమోషన్లు రావు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ నోటిని అదుపులో పెట్టుకొని ఈ యొక్క శని భగవాన్ని స్మరించుకుంటూ రుద్రాభిషేకమైన నేను చెప్పిన యంత్రధారణ వల్లనైనా కానీ మీరు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే చాలా మంది అడుగుతూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాం గురువుగారు, నాకు రావట్లేదు, మరి దానికి నా జాతకంలో ఏమైనా లోపం ఉందా, జాతకాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనే విషయాన్ని చెప్పవచ్చునా అని అడుగుతున్నారు మెసేజ్లో. ఖచ్చితంగా 100% చెప్పవచ్చును. మనకు ఉండే రాసులు 12 రాసులలో 12 గ్రహాలు ఉంటాయి. మనకు రవి గనక ఉచ్చ స్థానంలో కనుక ఉండి, అంటే మేషరాశిలో రవి ఉంటే, ఎవరి జాతకంలోనైనా రవి మేషరాశిలో కనుక ఉంటే ఉచ్చస్థానం పొందినవాడు అవుతాడు. అది దశమ స్థానమై ఉండాలి, 10వ ఇల్లే ఉండాలి. అలాగే శని కూడా ఉచ్చస్థానం పొందినప్పుడు మనకు యోగం జరుగుతూ ఉంటుంది. కుజుడు కూడా మకర రాశిలో ఉండి దశమ స్థానం పొందినప్పుడు అలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఎన్నో జాతకాలలో పరిశీలించిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయా రావన్న విషయమే కానీ ఇతరత్ర విషయాలే కానీ మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి, సంప్రదించండి, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.